నామానికి మహిమ కలుగును గాక. నాన్న, చిన్న మాట. తల్లిని దైవంతో సమానంగానే చూస్తాం కదా. తల్లి అంటే ఎవరు? దేవుడికి ప్రతిరూపంగా మనం భావిస్తాం. అంటే దేవుడు తల్లిలో ప్రేమను ఉంచి మనందరి దగ్గర ఉండాలని ఆయన ఆశపడి తల్లిని ఉంచుకుంటున్నాడు. తల్లి మనం ఇచ్చేటువంటి పలహారం గురించో పప్పల గురించో ఆశపడదు. నువ్వు తెచ్చేటువంటి సంపాదన గురించి చూడదు, కానీ ఎప్పుడు నీ బాగోగుల గురించో చూస్తుంది. మరి ఎందుకు అటువంటి తల్లిని అటువంటి తండ్రిని తీసుకెళ్ళి అనాథ హాస్టల్లో విడిచిపెడుతున్నారు? అనాథ హాస్టల్లో విడిచిపెట్టి వాళ్ళ బాగోగులు ఏమాత్రం చూడట్లేదు. ఒక తల్లిని చూశాను, ఆ తల్లిని రహస్యంగా తీసుకొచ్చి అనాథ హాస్టల్లో విడిచిపెట్టేశాడు. ఆ తల్లి ఇప్పటికి కూడా తన కుమారుడు వస్తాడని రోడ్డు మీదకి వచ్చి నిల్చుని, వర్షం వచ్చినా ఎండగా వస్తున్నా నా కొడుకు వస్తాడని నిల్చుని చూస్తుంది. ఎంత హృదయ విదారకమైనటువంటి బాధ కదా. తల్లిని తండ్రిని ఎప్పుడు సన్మానించుము, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉంటావనేసి దేవుడు ఆశీర్వదించినాడు. అటువంటి ఆశీర్వాదాలను ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం? మనకి జీవం ఇచ్చినటువంటి మనకి జన్మనిచ్చినటువంటి జీవాన్ని మనలో ఉంచిన దేవుడు అయితే, జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చి మనల్ని ఆలనా పాలన చూసి పెంచి పోషిస్తుందే, అటువంటి తల్లిదండ్రుల్ని మనం విడిచిపెట్టి అనాథ హాస్టల్లో విడిచిపెట్టి వస్తున్నారే, అది ఏదో చేస్తున్నాం కార్యం, అది మనకి ఇష్టమైన కార్యం అనుకుంటున్నారు. అది పాపం. పాపపుణ్యాలకు భయపడరా? పాపానికి భయపడండి. పాపానికి భయపడరు, పరలోకం కావాలంటారు. ఎలాగా? అది చిన్న మాటే కదా అనేసి నీకు ఇష్టమైనటువంటి నీ స్వబుద్ధిని వాడుకుంటూ తల్లికి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని విడిచిపెట్టి అనాథాష్టలో విడిచి వచ్చేసి పాపాన్ని చేస్తున్నారు. పాపం అంటే ఏ దొంగతనమో ఏ విచారమో అని అనుకుంటున్నారే, కానీ ఇది ఎంత మహాపాపం, ఘోరమైన పాపం. ఈ పాపం నుంచి విడుదల ఉండదు. ఈ పాపంలో దేవుడు నిన్ను క్షమించడు. కాబట్టి దేవుడి దగ్గర నీకు క్షమాపణ కావాలి. దేవుడి దగ్గర నీకు పాపం అనేది ఉండకూడదు అనుకుంటే నువ్వు నిశ్చయం ఇప్పుడే నువ్వు అలాంటి పొరపాటు చేస్తుంటే, నాన్న ఒక్క మాట గ్రహించండి. నువ్వు నిజంగా తల్లిని తండ్రిని అనాథాశ్రమం వదిలిపెట్టుంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి నీ తల్లిని నీ తండ్రిని తీసుకురా. నీ పాపం నుంచి విడుదల పొందు. నీకు మేలు కలుగుతుంది. నువ్వు నీ బిడ్డలు వర్ధిల్లుతారు. మాట ఆలకించమని వేడుకుంటూ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నాను, హృదయపూర్వకంగా బ్రతిమలాడుకుంటున్నాను. తల్లిని తండ్రిని అనాథల్ని చేయవద్దు. నువ్వు ఆలోచించు. నువ్వు పెద్దవాడైన తర్వాత నీకు వృద్ధాప్యం రాదా? నువ్వు కూడా నీ తల్లి తండ్రి వచ్చిన దశకు నువ్వు రావా? మరి అప్పుడు నీ బిడ్డలు కూడా నిన్ను అలాగ విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి? మరి నీ బిడ్డలు కూడా అదే కదా చూసి నేర్చుకుంటారు. ఒక చిన్న కథ ఉంది. ఏంటంటే ఒక తండ్రి ఒక కొడుకు ఒక మనవడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎర్రటి ఎండలో పాక మీదకి ఎక్కి ఆ పాకని ఆ తాటాకుని సరిచేస్తున్నాడు. తండ్రి కింద నుంచి ఒరే ఎండ కాస్తుంది, భయంకరమైన ఎండకుంది నాన్న, కిందకి రా అంటే ఆ కుమారుడు ఉండు నాన్న, ఎండ లేదు ఏం లేదు, నేను ఇక్కడ పని చేస్తున్నాను అంటాడు. ఎప్పటికీ దిగి రాకుండా ఆ ఎండలోనే ఎర్రటి ఎండలో పనిచేస్తుంటే ఈ తండ్రి హృదయం చాలా బాధాకరం అయిపోయి ఈ కొడుకుని ఎలాగైనా పైన నుంచి కిందకి దింపాలని తన మనవుని తీసుకొచ్చి ఎండలో నిలబెడతాడు. ఎండలో నిలబెట్టి ఆ కొడుకు ఎండలో ఉంటాం ఆ పైన నుంచి కుమారుడు చూస్తాడు. తన కొడుకు ఎండలో ఉన్నాడనేసి ఒరే నాన్న ఎండలో ఉన్నావేంట్రా అనేసి ఆ కొడుకు కోసం గబగబ పైన నుంచి దిగొచ్చి ఆ కొడుకుని తీసుకొని ఎండలో నుంచి తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, చూసావా నీ కుమారుడు ఎండలో ఉంటే ఎంత బాధపడుతున్నావో, నువ్వు నా కుమారుడు, మరి నువ్వు ఎండలో ఉంటే నాకు బాధేదా అనేసి ఆ తల్లిదండ్రులు అంత ఇదిగా హత్తుకుంటారు ఒకరినొకరు. అంటే ఏంటంటే తండ్రికి నువ్వేవైతే తీర్పు తీర్చి అనాథ హాస్టల్లో తల్లిని తండ్రిని విడిచిపెట్టి వస్తున్నావో నీ బిడ్డలు కూడా నీకు అదే తీర్పు తీరుస్తాడు. నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తావో ఆ తీర్పు నీకు వస్తుంది. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో ఆ కొలత నీకు తిరిగి తప్పకుండా వస్తుంది. నా సహోదరుడా, నా కుమారుడా, నేను చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను పెంచి పోషించిన తండ్రిని అనాథ హాస్టల్లో విడిచిపెట్టద్దు. ఒకవేళ నీకు ఆలోచన వచ్చి ఉంటే ఇప్పుడే ఆలోచన వదులుకో. నువ్వు ఆ తీర్మానం చేస్తుంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు. నువ్వు హాస్టల్కి వెళ్ళి తల్లిని తండ్రిని తీసుకుని వచ్చి పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడువు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోమని నీ తల్లి లాంటి తల్లి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను నాన్న.